బెంగళూరు వాసుల నీటి కష్టాలు తీవ్ర స్థాయికి చేరాయి. గొంతు తడుపుకోవడానికి సరిగా నీళ్లు దొరకక ఇబ్బంది పడుతుంటే వంట పాత్రలు కడగలేక ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెడుతున్నామని చెబుతున్నారు. గడిచిన నెల రోజుల్లో తాను కేవలం 5 సార్లు మాత్రమే స్నానం చేశానని ఓ టెక్కీ చెప్పాడంటే నీటి కరువు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం కల్పించుకోవడంతో వాటర్ ట్యాంకర్ సప్లయర్లు ట్యాంకర్లను తగ్గించారని జనం ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కూడా వాటర్ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నా ఆ ట్యాంకర్ ఎప్పుడొస్తుందో తెలియట్లేదని, ఆన్లైన్లో ఆర్డర్ చేసేందుకు అవకాశం కల్పించలేదని విమర్శిస్తున్నారు. బెంగళూరు నీటి కష్టాల నేపథ్యంలో అంతా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని మరో టెక్కీ చెప్పారు. ప్రభుత్వాలు దూరదృష్టితో ఆలోచించి ఉంటే ఈ కష్టం వచ్చేది కాదంటున్నారు. కానీ ఉన్న నీటిని పొదుపుగా వాడుకునే ప్రయత్నం బెంగళూరు వాసులు చేయాలని తెలిపారు. ప్రభుత్వంతో పాటు జనం కూడా నీటిని పొదుపు చేయాలని, భూగర్భ జలాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని చెప్పారు. అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన వారికి నీటి కష్టాలు తప్పట్లేదు.